ఈరోజు ఫైనల్ డే. ఈరోజు 5వ రోజు నిమజ్జనం జరుగుతున్నాయి. ముఖ్యంగా మన తాడిపత్రి టౌన్లో ఉండేటువంటి విగ్రహాలు దాదాపు 197 విగ్రహాలు మనకి ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు ఒక 5 ప్లేసెస్లో నిమజ్జనం జరుగుతుంది. చిమలవాకపల్లి దగ్గర, తేరన్నపల్లి దగ్గర, అట్లే ఆలూరు కోన దగ్గర, నెక్స్ట్ మన ఎర్రగొండపల్లి దగ్గర జరుగుతున్నాయి. ఒక 40 చిల్లర విగ్రహాలు కూడా మన కడప జిల్లా అయినటువంటి సుగుమంచిపల్లి తాళపూర్ దగ్గర కూడా నిమజ్జనానికి వెళ్తున్నాయి పెన్నా నదిలోకి. ఇక్కడికి అన్ని ప్లేసెస్లో కూడా బందోబస్తు వేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల వరకు మనకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా మనకు తాడిపత్రికి వచ్చారు. మనకు 275 మంది మొత్తం టోటల్ మన తాడిపత్రి సబ్ డివిజన్ ఇచ్చిన స్టాఫ్ను కానీ, అట్లే మన ఏఆర్ కానీ, ఏబిఎస్పీ కానీ అందరినీ కలిపి హోంగార్డ్స్ అంతా కలిపి 270 మంది స్టాఫ్ను డ్యూటీలో ఈరోజు వినియోగించుకుంటున్నాము. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని ప్లేసెస్లో వేసాము. అదేవిధంగా మన రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా మేము మాట్లాడి ఈరోజు ప్రశాంతంగా ఈ గణేష్ నిమజ్జనం జరిగేటట్లు అందరికీ కూడా మాట్లాడిన అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయంగా జరగకుండా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఊర్లో భారీ విగ్రహాలు ఉన్నాయి సార్, వాటికైనా దిశానిర్దేశాలు నిర్ణయించారు సార్. భారీ విగ్రహాలు కూడా గతంలో మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అది మనకు ఇప్పుడు చెమలవాకపల్లి దగ్గర ఉండే యొక్క ఇమర్షన్ పాయింట్కు వస్తే అది రైలు గేట్ వస్తుంది మధ్యలో. అక్కడ వాటికి రైలు గేటు హైట్ తగిలే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ ఎర్రగొండపల్లికి మార్చుకున్నాం. మార్చుకొని సపరేట్గా ఎర్రగొండపల్లి కూడా మన రూరల్ సీఏ బందోబస్తు పెట్టుకుని అక్కడ స్టాఫ్ తీసుకున్నాము. అక్కడ కూడా క్రేన్లు జేసీబీలు పెట్టుకొని అక్కడ నిమజ్జనానికి ఏర్పాటుని తగిన ఏర్పాటు చేస్తాం. సార్, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎటువంటి కేసులు నమోదు చేయాలి? అంటే కేసులు రావని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ కూడా ప్రశాంతంగా జరిగేదానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. మేము దాని తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మాకు దాదాపు 650 విగ్రహాల దాకా గణేష్ విగ్రహాలు ఈ సంవత్సరము 3వ రోజు అయినట్టు 9వ తేదీలో కొన్ని నిమజ్జనం అయినాయి. ఈరోజు ఫైనల్ డే. ఈరోజు 5వ రోజు నిమజ్జనం జరుగుతున్నాయి. ముఖ్యంగా మన తాడిపత్రి టౌన్లో ఉండేటువంటి విగ్రహాలు దాదాపు 197 విగ్రహాలు మనకి ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు ఒక 5 ప్లేసెస్లో నిమజ్జనం జరుగుతుంది. చిమలవాకపల్లి దగ్గర, తేరన్నపల్లి దగ్గర, అట్లే ఆలూరు కోన దగ్గర, నెక్స్ట్ మన ఎర్రగొండపల్లి దగ్గర జరుగుతున్నాయి. ఒక 40 చిల్లర విగ్రహాలు కూడా మన కడప జిల్లా అయినటువంటి సుగుమంచిపల్లి తాళపూర్ దగ్గర కూడా నిమజ్జనానికి వెళ్తున్నాయి పెన్నా నదిలోకి. ఇక్కడికి అన్ని ప్లేసెస్లో కూడా బందోబస్తు వేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల వరకు మనకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా మనకు తాడిపత్రికి వచ్చారు. మనకు 275 మంది మొత్తం టోటల్ మన తాడిపత్రి సబ్ డివిజన్ ఇచ్చిన స్టాఫ్ను కానీ, అట్లే మన ఏఆర్ కానీ, ఏబిఎస్పీ కానీ అందరినీ కలిపి హోంగార్డ్స్ అంతా కలిపి 270 మంది స్టాఫ్ను డ్యూటీలో ఈరోజు వినియోగించుకుంటున్నాము. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని ప్లేసెస్లో వేసాము. అదేవిధంగా మన రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా మేము మాట్లాడి ఈరోజు ప్రశాంతంగా ఈ గణేష్ నిమజ్జనం జరిగేటట్లు అందరికీ కూడా మాట్లాడిన అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయంగా జరగకుండా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఊర్లో భారీ విగ్రహాలు ఉన్నాయి సార్, వాటికైనా దిశానిర్దేశాలు నిర్ణయించారు సార్. భారీ విగ్రహాలు కూడా గతంలో మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అది మనకు ఇప్పుడు చెమలవాకపల్లి దగ్గర ఉండే యొక్క ఇమర్షన్ పాయింట్కు వస్తే అది రైలు గేట్ వస్తుంది మధ్యలో. అక్కడ వాటికి రైలు గేటు హైట్ తగిలే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ ఎర్రగొండపల్లికి మార్చుకున్నాం. మార్చుకొని సపరేట్గా ఎర్రగొండపల్లి కూడా మన రూరల్ సీఏ బందోబస్తు పెట్టుకుని అక్కడ స్టాఫ్ తీసుకున్నాము. అక్కడ కూడా క్రేన్లు జేసీబీలు పెట్టుకొని అక్కడ నిమజ్జనానికి ఏర్పాటుని తగిన ఏర్పాటు చేస్తాం. సార్, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎటువంటి కేసులు నమోదు చేయాలి? అంటే కేసులు రావని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ కూడా ప్రశాంతంగా జరిగేదానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. మేము దాని తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. నిమజ్జనానికి ఎలాంటి బందోబస్తు? మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మాకు దాదాపు 650 విగ్రహాల దాకా గణేష్ విగ్రహాలు ఈ సంవత్సరము